నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఆకాశంలో సగం మహిళ, పురుషుల్లో అర్ధభాగం మహిళ. ఇలా ప్రతి చోట మహిళని సగం చేస్తూ ఉన్నారు. అసలు మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సాధిస్తుంది అన్న నినాదాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముఖ్యంగా మహిళ అంటే మనం పడుకున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం మనకి అండగా తోడుగా మన ప్రతి అంశంలో కూడాను తనదంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్తుంది. అలాంటి మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి చాలామంది మహిళలకు చేయూతగా నిలిచి తన చేయి అందించి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రసన్న గారు, ప్రసన్న డిజైనర్స్ నుంచి. ఆమెను అడిగి తన జర్నీ ఎలా ఉంది, అసలు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అంటే ఏం చేయాలి అవన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీకు ముందుగా ఉమెన్స్ డే స్పెషల్ గ్రీటింగ్స్. సేమ్ టు యూ. మేడం, ఒక మహిళ ఉద్యోగం కన్నా కూడా బిజినెస్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? జాబ్ చేస్తే మంత్లీ శాలరీ వస్తుంది, బిజినెస్ చేస్తే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం జనరల్గా మనం. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్తాను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా టాస్క్, ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు నా విషయానికి వస్తే. ఎందుకంటే చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ లేచింది నుంచి రాత్రి పడుకునేదాకా ఒక సర్కస్ ఫీట్స్ వేస్తూనే ఉండాలి. ఏ సెగ్మెంట్ తీసుకున్నా, ఎందుకంటే డైలీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉండాలి కదా. ఇప్పుడు జాబ్కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళిన పని, చెప్పిన పని ఒక చోట కూర్చొని కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళామా, ఒక బాక్స్ తీసుకెళ్ళామా, లంచ్ బాక్స్ క్యారీ చేసామా, ఈవినింగ్ అయిపోయిందా, టైం అయిపోయిందా, ఇంటికి వెళ్ళి మన పని మనం చేసుకున్నాం. జాబ్ వాళ్ళకి అలా ఉంటుంది, కానీ అందులో కూడా రిస్క్ ఉంది, లేదని నేను చెప్పను. కానీ దీనికంటే డబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి, దాని మీద ఒక స్కిల్ ఉండాలి, గ్రిప్ అనేది ఉండాలి. ఇవన్నీ ఒక నాలెడ్జ్తో మనం చేయొచ్చు. స్పెషల్గా లేడీస్ అనుకుంటే ఏదైనా చేస్తారు. అయితే ఎందుకు లేడీస్లో ఆ పట్టుదల రావటానికి లేడీస్కి ఉండే క్వాలిటీ ఏంటి? అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు, చూస్తున్న వాళ్ళ దృక్కోణం డిఫరెంట్గా ఉండొచ్చు. ఇలా వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి, ఆ మైండ్ సెట్ తోటి నేను ఇలాగే ఉండాలి, నేను దీంట్లో సక్సెస్ అవుతాను అన్న స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, సక్సెస్ని కూడా చేస్తారు. వాళ్ళతో పాటు ఎవరైతే ఉంటారో చుట్టూ వాళ్ళని కూడా సక్సెస్ చేస్తారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పగలరా? అలా ఏం లేకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన మహిళ స్టోరీ. డెఫినెట్గా ఇప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. ఒక మ్యారేజ్ అయిపోయిన మహిళని తీసుకుంటే తను పిహెచ్డీ చేయొచ్చు, పీజీలు చేయొచ్చు, డిగ్రీలు చేయొచ్చు, లేకపోతే మినిమం ఒక ఇంటర్ 10th అయినా చదువుకోవచ్చు. మ్యారేజ్ తర్వాత ఒక సైకిల్లో, అంటే ఒక నాలెడ్జ్ తోటి, డిఫరెంట్ ఫ్యామిలీ ఇదితోటి అడాప్ట్ చేసుకొని కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తుంది. కానీ మిడిల్లో వచ్చేసరికి కొంచెం ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలని క్వశ్చన్ మార్క్, అంటే గ్యాప్ వచ్చింది కెరియర్లో, ఒక క్వశ్చన్ మార్క్. కానీ కొత్తగా మళ్ళీ ఏదో నేర్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసి తన కెరియర్ని, జర్నీని సక్సెస్ చేసుకుంటుంది. అన్ని తెలివితేటలు ఉంటాయి లేడీస్కి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాఫీ డే. తను హస్బెండ్ మనందరికీ తెలిసిన ఓపెన్ ఇదే అన్నమాట, ఓపెన్ సీక్రెట్ పెట్టి చనిపోయారు. కానీ దాన్నే ఒక ఇదిగా తీసుకొని, ఒక టాస్క్గా తీసుకొని ఇప్పుడు తను సక్సెస్ చేసి ప్రాఫిట్లో చూపించింది. అది ఎంత పెద్ద టాస్క్, అసలు మైండ్ గేమ్ అనేది చాలా టఫ్ జాబ్. అది చేయడం అనేది అసాధ్యం, కానీ సాధ్యం చేసి చూపించారు. అక్కడ ఇంకొకటి ఏంటి అంటే కాఫీ డేకి ముందు షీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ బిజినెస్ అనేది తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ గురించి కూడా తనకు అవగాహన లేదు. ఇంత టాస్క్ అసలు అదే చెప్పుకోవడానికి, మనం వినడానికి, నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ప్రతి మహిళ అని చెప్పచ్చు. అయితే ఉమెన్ అట్ మేనేజింగ్ హోమ్ అంటారు, అందులో గుడ్ అంటారు. హోమ్ని మేనేజ్ చేయడంలో ఉమెన్ మేనేజ్ చేస్తున్నట్టు ఇంకెవరు మేనేజ్ చేయలేరు అంటారు. మరి అలాంటప్పుడు బిజినెస్లో ఎట్లా
వాళ్ళ రోల్ ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకు ఒక బాక్స్ ప్రిపేర్ చేయాలి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించడానికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి బాక్స్ దగ్గర నుంచి మొత్తం మనం మేనేజ్ చేస్తూనే ఉండాలి. ఇంట్లో పని రాకపోతే మనమే సఫర్ అవుతాం, ఇంకో ప్రాబ్లం వచ్చినా సఫర్ అవుతాం, హెల్త్ బాగాలేకపోయినా సఫర్ అవుతాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ పనిలో నిమగ్నమై మనం సక్సెస్గా వెళ్తూ ఉంటాం. ఇంత మేనేజ్ చేసినప్పుడు ఒక బిజినెస్ని కూడా అంత ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఒక ప్లేస్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ అవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, మనకు కావాల్సింది ఏంటి, ఇలాంటివన్నీ ఈజీగా, అది ఇంకా ఈజీగా అయిపోతుంది మేనేజ్మెంట్ అనేది. అంటే ఇంటిని నడపడం కన్నా బిజినెస్ నడపడం ఈజీ అంటారు మీరు? ఇది చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడైనా ఏదైనా పని చేస్తారంటున్నాను. ఇప్పుడు ఇంట్లో మనం అన్నీ సక్సెస్గా టైం టు టైం అంత పెంచి, ఎందుకంటే పిల్లల్ని పెంచడం పెద్ద టాస్క్, అది ఒక లైఫ్ని సరిదిద్దడమే కదా, అది మంచి చెడు అంతా నేర్పించడమే. అలాంటప్పుడు మరి బిజినెస్లో ఇంత ఈజీగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఉన్న ఎంటర్ప్రీనర్స్ కావాలి అనుకున్న మహిళలకి మీరు ఇచ్చే 3 సలహాలు ఏంటి? ఫస్ట్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు దాని మీద గ్రిప్ ఉండాలి, అంటే స్కిల్ మీద గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ మీకు ఏ రంగంలో పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అనే నాలెడ్జ్ ఉండాలి. ఏది పడితే అది చేసేద్దాం, ఇది బాగుంది, ఎవరో సక్సెస్ అయిపోయారు నేను దాంట్లో అది కూడా చేస్తాను అని దూకి ప్రతి దాంట్లో ఏలు పెట్టకుండా ఫస్ట్ మీరు ఏం చేయగలుగుతారు, మీ గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు సక్సెస్ నుంచి వస్తాం. అయితే మ్యామ్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడున్న ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అని అంటే మనకి ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు రేపటి ఎంటర్ప్రీనర్స్. సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇప్పుడు యంగ్స్టర్స్ చెప్పాలంటే చాలా తెలివిగా ఉంటున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఏ రంగం మీద మనకు ప్యాషన్ ఉంది, మనం డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాలి, ఆ స్కిల్ని నేర్చుకోవాలి అన్న పట్టుదల చాలా ఉంది వాళ్ళకి. ఎందుకంటే నేను చాలామందిని బయట చూస్తున్నాను కాబట్టి, చాలామంది నేర్చుకున్న తర్వాత కూడా అక్కడ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ బెటర్గా ఉన్నాయి అని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ స్కిల్ని నేర్చుకుంటున్నారు. ఇంకా బెటర్గా వాళ్ళు సర్వీస్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో చాలా క్లీన్గా ఉన్నారు వాళ్ళ ఆలోచనలు కూడా. మీ దగ్గరికి వచ్చే ఉమెన్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మీ దగ్గరికి? ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో చెప్పాలంటే ఎగ్జాంపుల్, హౌస్ వైఫ్స్ వస్తారు, యంగ్స్టర్స్ వస్తారు, టీనేజర్స్ వస్తారు. లాస్ట్ టైం మీ వర్క్ షాప్కి వచ్చినప్పుడు 63 years ఉమెన్ వాళ్ళు కూడా వస్తారు. అంటే ఏజ్ గ్రూప్ అందరూ ఎందుకు మీరు తనని అడిగితే, మనం 63 years అన్నారు కదా, ఆవిడని అడిగితే ఒకటే, నా బ్లౌజ్ నా డ్రెస్ నేను డిజైన్ చేసుకుంటే చాలు, అదే నాకు టైంపాస్, అదే నాకు హాబీ లాగా ఉంటుంది అన్న మాట చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళకు ఒక ఆలోచన, తను ఆల్రెడీ ఎంప్లాయ్ అనమాట, ఇదివరకు బ్యాంక్లో ఎంప్లాయీగా చేశారు, రిటైర్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి ఖాళీగా లేకుండా, అలా ఏదో ఒక హాబీ పెట్టుకుంటే బాగుంటుంది, మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే పని మనం చేస్తూ ఉన్నా కానీ మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ఉండే మహిళలకి బయట వర్క్ చేసే మహిళలకి చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా డిఫరెన్స్ కూడా మీరు గమనిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, మాట తీరులో కానీ, ప్రతి దాంట్లో. అయితే ఇప్పుడున్న ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి గవర్నమెంట్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ నిజంగా ప్రోత్సాహం లభిస్తుందా? ఎలాంటి ప్రోత్సాహం కావాలి? తప్పకుండా. మొన్న బడ్జెట్లో కూడా చాలా తను రిలీజ్ చేశారు కదా, బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు మొన్న February 1st రోజు MSME నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటున్నారు, స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ లేడీస్కి. దీనికి మనం ఇంకోటి కారణంగా చెప్పుకోవచ్చా, మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, బడ్జెట్ రాసేది కూడా ఒక మహిళ, నిర్మలా సీతారామన్. ఇప్పుడు దగ్గర ఆమె ఇట్ ఈజ్ 14th బడ్జెట్ అనే సంథింగ్ ఏదో ఎక్స్ప్రెస్ చేశారు తండ్రి. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఆ బడ్జెట్ కూడా చాలా చూస్తే మహిళలకి ఫ్యాషన్ ఫీల్డ్లో, హ్యాండ్లూమ్ ఇట్లాంటి సెగ్మెంట్స్లలో చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి. అవి యూస్ చేసుకోవాలి అంతే, మనకి స్కిల్ డెవలప్ చేసుకొని యూస్ చేసుకుంటే ఈజీగా మనం ఒక ఎంటర్ప్రినర్గా ఎదగచ్చు. మ్యామ్, సోషల్ మీడియా చూస్తూ యువత పాడైపోతుంది అంటున్నారు. ఇప్పుడు మహిళా ఎంటర్ప్రీనర్స్గా మీరు ఇప్పుడు సోషల్ మీడియాలోనే చాలా పాపులర్.
సో ఇలా సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే ఎంటర్ప్రీనర్గా ఎదగాలి అంటే ఏం చేయాలంటారు? తప్పకుండా ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం సోషల్ మీడియా. ఎందుకు అంటే ఇదివరకు చాలా ఎక్కువగా యాడ్స్ ఇవ్వాలంటే పేపర్స్ని యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే పోస్టర్స్ ఇంకోటి రకరకాలుగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే అందరి చేతుల్లో ఫోన్, చిన్న నుంచి పెద్ద వరకు, ముసలోళ్ళ వరకు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి ఏది కావాలన్నా ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఏది కావాలన్నా ఇన్స్టాలో సెర్చ్ చేస్తారు, కొత్త డిజైన్స్ ఏవి కావాలన్నా ఇన్స్టాలోనే చూస్తారు. కంపల్సరీగా మనకి సోషల్ మీడియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా నా ఇన్స్టా పేజ్ చూసే ఫాలో అయ్యి నన్ను వస్తారు. సో ఒక బిజినెస్ అనేది రన్ అవడానికి సోషల్ మీడియా నిజంగా దోహదపడుతుంది అంటారా? డెఫినెట్గా పడుతుంది. ఒక మహిళ తన ప్యాషన్ని బిజినెస్గా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? అసలు మనకున్న ప్యాషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. మనకి దేని మీద ప్యాషన్ ఉంది? కొంతమందికి బ్యూటీ మీద ఉంటుంది, కొంతమందికి ఫ్యాషన్ మీద ఉంటుంది, కొంతమందికి హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. కొంతమందికి నాకు చాలు 9 to 6 వర్క్ చేస్తే చాలు అనే వాళ్ళు కూడా ఉంటారు. అసలు మీకున్న ఇదేంటి, మీకున్న ప్యాషన్ ఏంటి ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఉమెన్కి ఫ్రీడమ్ ఇస్తుందా, లేకపోతే అదొక ఎక్స్ట్రా బర్డెన్ అయ్యి ఫ్రీడమ్ని కోల్పోయి ఇంకా ఎక్స్ట్రా టాస్క్లు మీద పడే అవకాశాలు ఉంటాయంటారా? దీన్ని ఎట్లా అంటే జాబ్ చేసే ఉమెన్కి ఒక ఎంటర్ప్రీనర్గా బిజినెస్ స్టార్ట్ చేసే ఉమెన్కి ఈ రెండిట్ల మధ్యలో తేడా అంటే ఏం చెప్తారు మీరు? కంపల్సరీ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. స్పెషల్గా ఫ్యాషన్లో తీసుకుంటే నాకు తెలిసిన రంగం కాబట్టి నేను చెప్తున్నాను, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక గల్లీలో తీసుకుంటే 20 బుటెక్స్ ఉంటాయేమో మేబీ, కానీ దాంట్లో బెస్ట్ ఎవరంటే ఒకళ్ళనే చెప్తారు, 20ని చెప్పరు కదా. అందులో మనం ఉన్నావా లేదా అని మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అసలు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే మనకి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సక్సెస్గా వెళ్తున్నామా, కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా, మార్కెట్కి అనుకూలంగా మన దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండడం వేరు, దాన్ని స్కిల్గా మార్చి ముందుకు తీసుకెళ్ళడం వేరు, అది ఇంపార్టెంట్. ఇప్పుడున్న మహిళల్లో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మంచిగా ఎదిగారు అని చెప్పమంటే ఎవరి గురించి చెప్తారు? నెంబర్ ఆఫ్ చాలామంది లేడీస్ ఉన్నారు. ఎందుకు స్పేస్లో వెళ్ళిన విలియమ్స్ ఉన్నారు కదా, శ్వేత విలియమ్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ అలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. ప్రతి రంగంలో మీరు తీసుకుంటే చాలామంది ఇప్పుడు ఇది చేస్తున్నారు, ఇది చెయ్యట్లేదని లేదు. రంగంలో ప్రతి దాంట్లో ఈ రోజుల్లో మహిళలు ఉన్నారు, ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కానీ వర్క్షాప్స్ కానీ నేను కండక్ట్ చేసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే, నేను నా పిల్లల కోసం, నా హస్బెండ్ కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను, వాళ్ళని బాగా చూసుకుంటే అదే నాకు చాలు అని చెప్తున్నారు. కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనల్ని మనం కోల్పోయి ఏ పని చేయకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎల్కేజీ వాళ్ళని తీసుకోండి, స్కూల్కి వెళ్తారు, టీచర్ ఏదో చెప్తే ఇంట్లో మనం ఏదన్నా అడిగితే నీకు తెలియదు మమ్మీ, మా టీచర్ ఇంతే చెప్పింది అని అంటే మనం చదువుకొని కూడా వాడి ముందు ఫూల్ అవ్వాల్సి వస్తుంది. ఎల్కేజీ టీచర్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంట్లో ఉన్న అమ్మాయేమో పిహెచ్డి చేసి ఉంటుంది. అదే టాస్క్ అంటున్నా. ఇంకొంచెం పెద్ద అయ్యాక నీకేం తెలియదు అని క్వశ్చన్ అంటే, మనం ఎంత చదువుకున్నా అలా ఉండిపోతే అమ్మకు వంట తప్ప ఇంకేది రాదు అన్న ఆలోచన వాళ్ళల్లో ఉండిపోతుంది. అలా కాకుండా నువ్వు అన్నిట్లో ముందుండు, మీ ఫాదర్కి సమానంగా ఉన్నట్టు నువ్వు చూపిస్తే మా మదర్లాగా నేను ఉండాలని వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. పిల్లలకి రోల్ మోడల్ ఎవరుంటారు? ఫస్ట్ పేరెంట్సే. ఫాదర్ లాగా ఉండాలి, మదర్ లాగా ఉండాలని వాళ్ళు మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇలా ఉండాలి అని వాళ్ళకి నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా అలా మారుతారు. నెక్స్ట్ 10 yearsలో ఇండియాలో ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు? చాలా నెంబర్ ఆఫ్ దీనికంటే ఇంకా 3 పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సెగ్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, కొత్త సెగ్మెంట్స్ కనుక్కుంటున్నారు. కొత్త రంగంలో నెంబర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇది ఉంది. ఫస్ట్ మనకి రెగ్యులర్గా యూజ్ చేసేది ఫస్ట్ క్లాత్, ఫుడ్. ఈ రంగంలోనే మీరు తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఉన్నారు, ఎక్కువ లేడీసే. ఇంకా 3 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇంట్లో వంట వండుకోవడం మానేశారు. అవును, హోటల్స్ మీద, స్విగ్గీ, జొమాటోల మీద డిపెండ్ అయి ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ అవ్వరు? అవుతారు కదా డెఫినెట్గా. ఓకే, అంటే ఫుడ్ ఇండైరెక్ట్గా ఏదైనా చెప్పాను అంతే. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మహిళలకి వచ్చే
ముఖ్యమైన సమస్యలు ఇంటి నుంచా, సొసైటీ నుంచా, లేదంటే ఫినాన్షియల్గా అసలు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సమస్య? ఫస్ట్ ఏదైనా వెళ్ళి ఇంట్లో చెప్పగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనగానే ఇప్పుడు చాలా అవసరమా, ఇప్పుడు నీకు ఈ వయసులో అవసరమా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీకు అలా వచ్చాయా మ్యామ్? నాకైతే అలా రాలేదు. మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. నేను ఏదైనా థాట్ చెప్పంగానే ఓకే చేసి చూపించా అనే ఇది ఉంటుంది. నాకు కూడా ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్ ఓకే, ఒక మహిళకి ఏంటంటే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. చేస్తాను అనే ఒక థాట్ రావడం అనేది చాలా ఇది ఒక ఇంపార్టెంట్. ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తూ తనని ముందుకు తీసుకెళ్తే ఇంటిని ఎంత బాగా చూసుకుందో బయట కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అంతే బాగా చూసుకుంటుంది. సో బయట నుంచి వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించాలంటారు? ఎక్కువగా మనకు వచ్చేది కాంపిటీషన్. బిజినెస్లో ఉన్న కాంపిటీటర్స్ ఎవరున్నారు, మన దగ్గర ఎంత స్కిల్ ఉంది, మనం ఇంకా ఎంత అప్గ్రేడ్ అవ్వాలి స్కిల్లో, మన దగ్గర ఉన్న మనీ ఏంటి, మనం ఎంత పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక టాస్కే బిజినెస్లో. ఇవన్నీ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఎంప్లాయీస్ని కూడా సాటిస్ఫై చేస్తూ, అంటే మన దగ్గర ఉన్న 10 మెంబర్స్ కూడా ఆ ఫ్యామిలీస్ మన మీదే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుకెళ్తూ వాళ్ళని బిజినెస్ని సక్సెస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ అంతా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇంట్లో మనం సక్సెస్ఫుల్గా చేయాలి. కంప్లీట్ చేసి తర్వాత బయట ప్రూవ్ చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేయడం ఇంకా టఫ్ జాబ్. రెండు బ్యాలెన్స్ చాలా వరకు కూడాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది, వర్క్ అండ్ హోమ్ బ్యాలెన్స్ అనేది ఉమెన్స్కి పెద్ద టాస్క్ అయిపోతుంటుంది. ఎందుకు ఇందులో పురుషుల హస్తం ఉండట్లేదు? అంటే ఫస్ట్ నుంచి మన ఇంకా పురాణ అమ్మమ్మల తాతమ్మల కాలం నుంచి ఈ పని మగవాళ్ళు చేయాలి, ఈ పని ఆడవాళ్ళు చేయాలి అని ఇలా పెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళు అదే స్టిక్ అయ్యి కూర్చున్నారు. మగవాళ్ళు చేసే పని కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇంకా గుర్తించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి టాస్క్ ఎవరైతే బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా బేబీ సిట్టర్స్ని పెట్టుకోవడం, లేకపోతే మెయిడ్స్ని పెట్టుకోవడం, వంట వాళ్ళని పెట్టుకోవడం, ఇలాంటి చేస్తూ మేనేజ్ చేస్తూ పాపం రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఒక మహిళ కాదు, ఒక మహిళ ఇల్లు సరిదిద్దుకుంటే ఇల్లు బాగుంటుంది. మహిళ బయటకు వెళ్ళి తను ఒక ఎంటర్ప్రీనర్గా కానీ ఒక ఉద్యోగస్తుడిగా కానీ ఉంటే తనకి ఇంకొక ఇద్దరు వాళ్ళని బ్రతికిస్తూ ఉంటుంది. అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మన మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఒక ఇదిలోకి వస్తుంది. మీ జర్నీలో ఒక్క మూమెంట్ మిమ్మల్ని ఒక ఎంటర్ప్రీనర్గా చేయడానికి ఉన్న మూమెంట్ అంటే ఏం చెప్తారు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ 4 years డిగ్రీ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత చాలా చోట్ల జాబ్ చేశాను. 15 years నేను యూఎస్లో ఉన్నాను, అక్కడ జాబ్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బుటెక్ పెట్టాలి, ఒక ఫ్యాషన్ స్టూడియో పెట్టాలి అన్న ఆలోచన ఉంది. పెట్టాను. కాకపోతే నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఒక ఎంటర్ప్రినర్స్కి రెడీ చేయాలి అంటే ఒక ఎంటర్ప్రినర్స్ని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. అలా చేస్తే ఎవరికైతే బుటెక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు, చాలామంది కాలేజెస్కి వెళ్ళి డిప్లొమా చేసి వస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు. అలాంటి నాలెడ్జ్ అనేది ఎక్కడ లేదు. నేను ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి అనుకున్నాను. అందుకని ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నారు. ఫర్దర్గా కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేర్చుకున్న వాళ్ళు కూడా నా దగ్గర కాల్ చేసి మేడం గుర్తున్నావా అని కాల్ చేస్తుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా ఉన్న. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మ్యామ్ ఇది? నా ఎక్స్పీరియన్స్ 20 years అయిందండి. 20 years అంటే ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 2 years స్టార్ట్ అయింది. నా జర్నీ కంప్లీట్గా ఈ ఫ్యాషన్ ఫీల్డ్ మొత్తం టోటల్గా 20 years. ఓకే, అయితే ఈ 2 yearsలో ఎంతమంది ఎంటర్ప్రీనర్స్గా ఎదిగారు మీ దగ్గర? చాలా నెంబర్ ఆఫ్, ఎందుకంటే 6 months 3 months కోర్సెస్ నెంబర్ ఆఫ్ జాయిన్ అయ్యారు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నారు. ఒక 150-200 దాకా ఉంటారు. ఓకే మ్యామ్, బిజినెస్లో పోటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీలానే ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయాలి అనుకుంటున్నారు. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా, అమ్మో నాకు పోటీగా వస్తారేమో అని? నాకు అస్సలు భయం లేదు, ఎందుకంటే నా స్కిల్ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఓకే, ముఖ్యంగా మన మీద మనకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. అంతే, అది కూడా నా సబ్జెక్ట్. ఇంకా వాళ్ళు 10 మంది ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టి నేర్పిస్తున్నారంటే హ్యాపీయే కదా. సో చివరిగా ఉమెన్స్ డే స్పెషల్గా మీరు ఉమెన్స్కి ఇచ్చే సందేశం ఏంటి? ఎవరైతే వాళ్ళ స్కిల్ ఉంటుంది, నేను చెయ్యగలను,
అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక్కడు ముందుకేసి ఇంకా మీ లైఫ్ని బెటర్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడే ఆగిపోద్దు. మీ గురించి కూడా రోజులో కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఎందుకంటే పిహెచ్డీలు చేసి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు, చదువుకొని వ్యర్థం. ఆ చదువుని 10 మందికి పంచండి, వాళ్ళని మీలాగా తయారు చేయండి. అదే నేను చెప్పే సలహా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.